కర్నూలు జిల్లా వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న ప్రభాకర్ విద్యార్థులపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం విద్యాశాఖలో కదలిక తీసుకొచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన ప్రభాకర్ కు నిబంధనల ప్రకారం అవసరమైన విద్యా అర్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, బీఈడీ, టెట్ తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా అన్న అంశంపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ప్రభాకర్ అనే టీచరు కనీస విద్యార్హత లేదంటూ మన నోటీస్కి వచ్చింది. మనతో మాట్లాడడానికి జిల్లా డిఓ సుధాకర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. మా నోటీస్కు ఎలాంటి విద్యార్హత లేకుండా అక్కడ ఎస్జీటీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మీ నోటీస్కి ఏమన్నా వచ్చిందా? మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? నమస్కారం అండి. రిగార్డింగ్ ఎంపీఎస్ వల్లూరులో కోతవలం మండలంకి సంబంధించి ఎస్జీటీ ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి కథనం ఒకటి బిగ్ టీవీలో నిన్న ప్రసారం కావడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా వారు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఎస్జీ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్, ఆయన సంబంధిత క్వాలిఫికేషన్స్ అనేవి లేవు అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. అయితే ఎస్జీటీకి సంబంధించి ఆయన స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. సో ఎస్జీటీకి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినప్పటికీ కూడా సంబంధిత క్వాలిఫికేషన్స్ ఏవైతే ప్రొఫెషనల్గా తీసుకున్నట్లయితే డిఎల్ఈడి పాస్ అయి ఉండాలి, డిఎల్ఈడి ఆర్ డిఎడ్. అలాగే మినిమమ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు టెట్లో అర్హత సాధించి ఉండాలి. సో ఈ విద్యార్థులకు సంబంధించి ఈ బిగ్ టీవీ వారు ఆరోపణలు చేస్తుంది ఏంటంటే ఆయన టెట్ అర్హత సాధించలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి తప్పనిసరిగా మేము ప్రాథమిక నివేదిక ఎంఈఓ గారి దగ్గర నుంచి రప్పించుకొని తదుపరి సెలక్షన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా శాప్ వారితో చేయించి తదుపరి చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుందండి. వెరిఫై చేస్తాము. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మా వంతు మా డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా అన్ని చర్యలు తీసుకుంటామండి. కనీస విద్యార్హత లేకుండా విధులు నిర్వహిస్తున్నారు, అలాంటి వారిపై తక్షణమే యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటికే నివేదికలన్నింటినీ కూడా ఖచ్చితంగా షాపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా పంపించి ఏదన్నా వారికి వెసులుబాటు ఉందా అనే కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై యాక్షన్ ఉంటుంది. వారితో పాటు కేసులు నమోదు చేసుకొని యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఓ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. విడిజల్స్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.